చేస్తారా? OLX లో ఒక్కసారి అమ్మితే అమ్మినట్టే, రిటర్న్ ఏ ఉండదు. ఆన్లైన్ లో అయితే మాత్రం ఛార్జింగ్ అవని ఐప్యాడ్ అమ్మేసి మోసం చేస్తారా? మోసమా? మోసం ఏంటి? మోసం కాక ఇంకేంటి? నాకు డబ్బా పీస్. ఇది డబ్బా పీస్ కాదు, గుడ్డు పీస్. ఓ హాయ్ మా, ఇది ఛార్జ్ అవట్లేదు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేమన్నాను కదా. OLX లో అమ్మేసావా? మీ అమ్మగారా? ఎరా, నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళి లోపల రండి, మాట్లాడుకున్నాం. ఐప్యాడ్ ఇవ్వండి, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. మా శివ నీకు ముందే తెలుసా అమ్మా? 28 days నా వెనకాలే తిరిగాడు. నువ్వు మా వాడిని లవ్ చేస్తున్నావా? లేదు లేదు, లవ్ ఏం లేదు. ఓ ఫ్రెండా? ఫ్రెండ్ కూడా కాదు. లవ్ లేదు, ఫ్రెండ్ కాదు, మరి ఇంకేంటి? అదే యాక్చువల్లీ నాకు 96%, 98 కోసం అతను ఇష్టం. ఇష్టం. చూద్దాం. లవ్ అయితే కనుక వెంటనే చేసేయమ్మా. వాడికి పిల్లని చూడటం నా వల్ల కావట్లేదు. అదేంటో చాలా సిగ్గు వాడికి, వాళ్ళ నాన్నగారులా. హాయ్. హాయ్. మాకు పెళ్ళైన 4 ఏళ్లకి వీడు పుట్టాడంటే అర్థం చేసుకో మరి. యునో ఆంటీ, మా అమ్మా నాన్నకి పెళ్ళై 20 ఏళ్ళైంది, కానీ నా వయసు 21. అంటే చూసుకోండి మరి, నేను మా అమ్మలాగా చాలా ఫాస్ట్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఏంట్రా ఈ పిల్ల లవ్ లేదు, ఫ్రెండ్ కాదు అంటోంది? కరెక్టే. రెండూ కాకపోతే మరి ఇంకేంట్రా? ఎలా అమ్మా నీతో చెప్పేది? లాభంతో కూడిన స్నేహం. లాభంతో కూడిన స్నేహం? అవునమ్మా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఫ్రెండ్షిప్ లో లాభం ఏంటో నష్టం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. రే, వెళ్ళి డ్రాప్ చేసిరారా. ఇది కూడా బెనిఫిటే కదా. ఏ తప్పే. నువ్వు వెళ్ళమ్మా, పెళ్ళైన తర్వాత కూడా తప్పు అంటాడు. 9573040742కి కాల్ చేసి చెప్పండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నేను ఏదో ఒక పని చేసుకొని అమ్మని చూసుకుంటాను. ప్లీజ్. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఆ వాట్సాప్ వీడియో చూశాను. ఆ అమ్మాయికి ఏమైనా డబ్బు సాయం చేయొచ్చా? డబ్బులేమొద్దు సార్, ముఖ్యంగా మాకు వాళ్ళ అన్నయ్య కావాలి. హలో. హలో సార్, అమ్మాయికి ఇంటర్ సర్టిఫికేట్స్ లేకున్నా పర్లేదు, మేము జాబ్ ఇస్తాం. థ్యాంక్స్ అండి, కానీ మాకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే కావాలి. హలో. హలో, అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి? వాళ్ళ అన్నయ్య కనిపించట్లేదని వాట్సాప్ వీడియోలు అన్ని అబద్ధాలు చెప్పిందే ఆ అమ్మాయి. అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పిందని మీకు ఎలా తెలుసు? కథలు చెప్తున్నారా? ఆ ఫోటోలో ఉన్నోడి పేరు కృష్ణమూర్తి కాదు, బైరవుడు. ఆయన ఫ్రెండే, అసలు ఆడికి తెలియలే లేదు. నేను ఆడు కలిసి ఒకే ఊర్లో చదువుకున్నాం. ఏదో ఒక వీడియో క్రియేట్ చేయడం, వాట్సాప్లో పెట్టడం. మీకేం పని పాట లేదా? ఇంతకు మీరెవరు? ఆ వీడియోలో ఉందే అమ్మాయి కాబోయే మొగుడిని. పెట్రా ఫోను. కొలనూరు వెళ్తున్నాను. వాడితో కలిసి చదువుకున్నాడు, అక్కడ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. నిజంగా మీరు పోలీస్ అని నాకు తెలియదు సార్. ఎవరో ఐటీ కుర్రాలు తీసి పెట్టిన ఫేక్ వీడియో అనుకున్నాను.
అది ఫేక్ వీడియో నీకెలా తెలుసు? ఆడు మా స్కూల్లోనే 8th క్లాస్ వరకు చదువుకున్నాడు సార్. ఆడి పేరు భైరవుడు. పక్కనే ఉన్న మారేడుకొండ అనే చిన్న ఊళ్ళో వాళ్ళ నాన్న కాటికాపరి. 96లో వాళ్ళ నాన్న 4 హత్యలు చేశాడని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత చాలా జరిగాయి సార్, కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. ఎవరికి డీటెయిల్గా తెలుసు? మారేడుకొండ శ్మశానంలో పెద్ద మల్లైన ఓ ముసలాయన ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. అదిగో ఆ మూలనే వాళ్ళ పూరి గుడిసి ఉండేది. వాళ్ళు వంశపారంపర్యంగా కాటికాపర్లు కాదు. భైరవుడు నాన్నకు వేరే ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాడు. ఈ శ్మశానంలోనే ఆ భైరవుడు పుట్టాడు. ఇదిగో ఎన్నుకుంటా వాళ్ళు పోయండి. ఈ సమాధుల మధ్య ఆడుకుంటూ పెరిగాడు. తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు. ఈ గంజి తాగలరా? రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా? ఏడుస్తా వస్తున్నారే, అందరూ ఏడుస్తా వస్తున్నారు. కర్మ. ఏం చెవులో ఇడివి, ఎక్కడెవరు ఏడ్చినా ముందు ఈడికే వినిపిస్తుంది. అరే భైరవా, బడికి వెళ్ళపల్లా, లేరా లేరా. అమ్మా తీసుకురా. ఎందుకే పిల్లని పట్టుకుని అట్టగొడుతున్నావు? వారం రోజులైంది సరిగ్గా తిండి తినక. తింటా తిను. అగాగు ఏనాయనా, మనం బయటికి వెళ్తుందాం. చిన్న నీకంత మంటవా? అక్కర్లేదు. పదనైనా చిన్నపిల్లలు పట్టండి. చాలా రోజులుగా చూస్తున్నా. ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన. పని రాగానే మాంసం కొరతేస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. ఆ తర్వాత ఓ నెల వరకు ఊళ్ళో ఏ సాగు లేదు. నాన్నకు ఆదాయం లేదు, కొడుకు కూడా సరిగ్గా తింటలేదు. అప్పుడే వాడు మొదటి హత్య చేశాడు. పాపా ఇంటికి వెళ్ళిన వెంటనే తినేసి పడుకోనైనా. అయ్యా అటు చూడు. అయ్యో ఎవరు? అయ్యో నాయుడు గారు, నాయుడు గారు ఎవరైనా రండి. నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా? నాయుడు గారు మోర్చొచ్చి పడిపోయారు. అయ్యా ఎవరైనా ఉన్నారా? తొందరండి.
అయ్యో నాయుడు గారు జాగ్రత్త తలకి దెబ్బ తగిలింది బాగా రక్తం వస్తుంది పట్టుకోండి ఆ తర్వాత అదే విధంగా ఓ నలుగురిని వేరే వేరే చోట్ల చంపాడు.